విజయ్ మాట్లాడుతున్న మాటలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఆయన పవర్ సెంటర్ అంటున్నారు, ఎవరికి కరప్షన్కి అవకాశం ఇవ్వనంటున్నారు. నా పార్టీ నేతలు కూడా తలొగ్గి మాట్లాడాలి, పబ్లిక్ లో కలిసిపోయి నడవాలన్నట్టుగా ఆయన స్పీచ్ ఇచ్చారు. అయితే విజయ్ డ్రెస్సింగ్ కూడా సూట్ లో రావడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం అంబేద్కర్ స్టైల్ ని ఫాలో అవుతున్నారనే చర్చ జరుగుతోంది. సూటు బూటు అంబేద్కర్ స్టైల్ని ఫాలో అవుతున్నట్టుగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. సో సూట్ వేసుకొచ్చారు. బేసిక్గా తమిళియన్స్, మనం స్టాలిన్ చూసినా, పళనిస్వామి చూసినా, పన్నీర్ సెల్వన్ చూసినా, ఎవరు ఇతర నేతలు ఎవరు చూసినా కూడా పంచకట్టులో వస్తూ ఉంటారు, పంచకట్టులోనే ఉంటూ ఉంటారు. కానీ విజయ్ సూట్ వేశారు. అంబేద్కర్ స్టైల్ మాదిరిగా విజయ్ సూట్ వేస్తుంటే అర్థమవుతోంది. ఏదేమైనా విజయ్ తలపతి ఫైనల్లీ ఒక 8th వండర్గా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన అన్ని రకాలుగా ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా గవర్నమెంట్ని ఫామ్ చేసి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఒక్కసారి తమిళనాట ప్రముఖులు మాట్లాడుతున్నారు, సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ஆமாம், அதுக்கு தான் அதான் சொல்லி சொன்னதை தான் செய்வார், சொல்லாதது செய்ய மாட்டார். ஸோ அதனால் கன்ஃபார்மாக அவர் எல்லாமே, அவர் சொன்னது எல்லாமே நிறைவேற்றுவார். எல்லாருமே கான்ஃபிடென்ட்டாக இருங்க, தமிழ்நாடு நல்ல பாதையில் போகும், வெற்றி. థ్యాంక్యూ సార్. రైట్, సో దీనికి సంబంధించి వారిని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, విజయ్ ప్రమాణ స్వీకారం నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయి. సో కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూశారు. సో ఎటకెలకి ఆ కుర్చీ ఎక్కారైనా, ఆ కుర్చీలో కూర్చున్నారు. ఎవరెన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకున్నా ఆ కుర్చీ అధిరోహించారు, కుర్చీలో కూర్చున్నారు విజయ్. సో విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆయన పెట్టినటువంటి ఫైల్ సంతకాల పట్ల ఎటువంటి చర్చ జరుగుతోంది? పొలిటికల్ గా అన్నా డిఎంకేస్ రియాక్షన్ ఏంటి? వాళ్ళు కూడా ఈ సభకి గైర్హాజరు, అంటే వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళింది కానీ అటెండ్ కాలేదు. సో విజయ్ ముఖ్యమంత్రి తర్వాత తమిళనాడులో పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడులో జరుగుతున్న ఒక లైన్ ఆఫ్ సెక్టర్ వాళ్ళకు ఉంటుంది. కానీ దానికి విభిన్నంగా ఈసారి విజయ్ టూత్ అండ్ బూట్ తో వచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రమాణ స్వీకారంలో మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఆ గవర్నర్ ఇచ్చిన పతిని దాని మీద ఆ లెటర్ లో ఏవి రాసుంటారో దాన్ని చూసి చదువుతారు. కానీ విజయ్ అలా చేయలే. పూర్తిగా తను స్వచ్ఛందంగా గవర్నర్ ఎవరైతే నాన్ అని అన్నాడో వెంటనే నాన్ విజయ్ జోసఫ్ అంటూ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఎక్కడా కూడా ఆగల. ఆ ప్రమాణ స్వీకారాన్ని చూడకుండానే ప్రజల్ని చూసి ప్రజలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒక్కసారిగా ఎందుకో తెలియదు కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రెగ్యులర్ గా అందరూ వాచ్ చేస్తుంటారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఆ డిజిటల్ లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చూసిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తున్న తర్వాత ఆయన క్యాంప్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో తన సీట్ లో కూర్చోబోతున్నారు మరి కాసేపట్లో. అయితే ఇది ఒక చాలా పెద్ద సెన్సేషనల్ గా తమిళనాడు ఇస్తుంది. నెహ్రూ ఏదైతే స్టేడియంలో, నెహ్రూ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారంలో లక్షలాది మంది లోపల సరిపోక బయట కిలోమీటర్ల మేరకు ఆయన కోసం వేచి ఉన్న పరిస్థితి. దాదాపుగా ఈయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా త్రిష కూర్చోవడం, త్రిషతో పాటు విజయ్ తల్లిదండ్రులు కూడా చేరుకున్న పరిస్థితి. అయితే మొదటగా ఆయన అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు అంటే తాను ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల విషయంలో తమిళనాడులో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మీద ఆయన